రిటైర్డ్ ఎంఈఓ బాబ్దాం దానియల్ గారు ఇప్పుడు ప్రస్తుతం అయితే మీరు చెప్పారు. ఇప్పుడు మనం చాలా లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా, సుధాకర్ శర్మ గారు చెప్పినట్టుగా చాలా విచిత్రం ఏంటంటే రాజకీయ పార్టీలు కూడా దీంట్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయాయి. వాస్తవానికి ఏంటంటే టీచర్ల సమస్యల పట్ల, టీచర్ల సమస్యలు, విద్యార్థుల సమస్యలను ప్రవేశపెట్టడానికి, అలాగే మన లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా ఒకవేళ కనుక అసెంబ్లీలో అనాలోచితంగా ఏదన్నా బిల్స్ పెడితే దాని మీద చర్చ చేసి ఆ చర్చను కొనసాగించి ఆమోదించాలా వద్దా అని మనకు సంబంధించిన ఇప్పుడు శాసన మండలిలో ఇది జరగాల్సింది, కానీ ఇది జరుగుతలేదు. దీనికి అంతటి కారణం మనం తర్వాత మాట్లాడదాం. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో అసలు దానికి ఓటర్లకు ఓటు వేయడానికి 3 years ఏదైతే అర్హత ఉండాలని చెప్తున్నారో దానికి కూడా ఒక ఎంఈఓ గారు దాన్ని అటెస్ట్ చేయాలని చెప్తున్నారో అదే విషయంపై ఈరోజు ఎవరైతే పాల్గొంటున్నారో వారికి కూడా ఈ అర్హత ఉన్నాడా అనే ఒక నిబంధన ఉన్నదా? దానికి గవర్నమెంట్ ఎంప్లాయీ కావాలా, ప్రైవేట్ ఎంప్లాయీ కావాలా? చెప్పండి సార్ ప్లీజ్. నమస్కారం అండి. చాలా మంచి చర్చా వేదికను పెట్టినందుకు ముందుగా మిమ్మల్ని అభినందిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ నుండి మొదలుకొని జరుగుతున్నటువంటి ఎన్నికల వరకు ఈ ప్రక్రియను చూసినప్పుడు దీన్ని మనము 2 భాగాలుగా డివైడ్ చేసుకోవచ్చు. తెలుగుదేశం అంటే ముందు పెద్దల సభ ఎలా ఉండింది, తెలుగుదేశము తర్వాత పెద్దల సభ రద్దు చేసిన తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దల సభలో ఇప్పుడు ఏం జరుగుతున్నది, ఈ 2 పార్శ్వాలు మనం ఆలోచించినప్పుడు శర్మ గారు తర్వాత లక్ష్మణ్ గారు చెప్పినటువంటి విషయాలని నేను ఏకీభవించవలసి వస్తుంది. మీరు చెప్పినట్టుగా అటెస్టేషన్, గెస్టెడ్ హెడ్ మాస్టర్ అటెస్టేషన్ ఇవి సాధారణమైనటువంటి విషయాలే. సంవత్సరాలు సర్వీస్ తీసుకోవడం కూడా శాస్త్రీయమైనటువంటిది కాదు. అయితే చాలు ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాల్సినటువంటి ఒక పద్ధతిని ఈ శాసన మండలికి తేవాల్సినటువంటి అవసరం ఉండింది. కానీ దురదృష్టవశాత్తు ఎమ్మెల్సీలుగా ఎన్నికైనటువంటి చాలా మంది వాటి మీద దృష్టి పెట్టకపోవడం, ఒకరిద్దరు అడిగితే ఆ అడిగినటువంటి శాసన మండలి సభ్యుల యొక్క అభిప్రాయాలను ఏకీభవించకుండా కొనసాగించడం అనేటువంటిది ఇప్పటికీ దేశం మొత్తం మీద నడుస్తా ఉన్నది. దాన్ని ఇప్పటికీ కంటిన్యూ చేస్తా ఉన్నారు. మీరు ప్రధానంగా శాసన మండలిలో ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి శాసన మండలి సభ్యుని యొక్క అర్హతలు గమనించినప్పుడు చాలా దిగ్భ్రాంతికరమైనటువంటి విషయాలు మనకు కనిపిస్తాయి. అసలు ఉపాధ్యాయ వృత్తికి సంబంధం లేకుండా ప్రభుత్వ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి అంశాలను పరిశీలించకుండా వాటితో సంబంధం లేకుండా ఉండేటువంటి వాళ్ళు ఎక్కువ మంది శాసన మండలిలో అడుగు పెట్టడం అనేది మనం గమనిస్తా ఉన్నాం. ఒకరిద్దరు లేదా చాలా మంది ఆంధ్ర సైడ్ కోస్టల్ ఏరియా వైపు మనం చూసినప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయులే ఎమ్మెల్సీలుగా ఎన్నుకోవడం మనం గమనిస్తూ ఉంటాం. తెలంగాణ రీజన్కి వచ్చినప్పుడు ఒకరిద్దరు మాత్రమే మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎన్నికైనప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయుల యొక్క, ప్రభుత్వ పాఠశాలల యొక్క సమస్యలను మండలిలో ఏకరువు పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దీన్ని మనం మార్చాల్సినటువంటి అవసరము ఇప్పటికీ ఉంది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమైన కనీసము వాటికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఎలక్షన్ కమిషన్ కు పంపి అప్రూవల్ తీసుకున్నాకనైనా ఈ నోటిఫికేషన్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఆశపడ్డాం. కానీ ఇప్పుడు కూడా అదే భంగం ఏర్పడింది. రానున్న కాలంలో కూడా అట్లాంటి మార్పు వస్తుందని చెప్పి ఆశిస్తాం. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలను మనం గమనించినప్పుడు ప్రాథమిక స్థాయి నుండి మొదలుకొని డిగ్రీ కాలేజెస్, యూనివర్సిటీ మేరకు వాళ్ళు ఓటేసేటువంటి అర్హతను కలిగి ఉంటారు. కానీ ఇంతకు ముందు శర్మ గారు చెప్పినట్టుగా ఎవరైతే మేధావులు ఉంటారో, ఎవరైతే టాప్ టు బాటం ఎల్కేజీ యూకేజీ నుండి మొదలుకొని యూనివర్సిటీ స్థాయి వరకు అండర్స్టాండింగ్ ఉన్నటువంటి వ్యక్తులను ఏ ఒక్క రోజు కూడా శాసన మండలికి పంపినట్టుగా మనము చూడటం లేదు. ఈ గత 6 శతాబ్దాల నుండి మనం గమనించినప్పుడు అటువంటి మేధావి శాసన మండలిలో లేరు. ఇది ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన. దీన్ని మనము మార్చి పాఠశాలలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఉండేటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయా లేదా,
విద్యా వ్యవస్థ వాళ్ళకి అందుతుందా లేదా, స్థానంలో ఉండేటువంటి వాళ్ళకి మాత్రమే అందుతుందా అనేటువంటి చట్టబద్ధతను, ఆ కొలమానాలను అక్కడ ఎవరైతే శాసన మండలిలో ఉంటారో వాళ్ళు తీర్చిదిద్దుతున్నట్టుగా మనకు కనిపించటం లేదు. రైట్. దీంట్లో ప్రధానంగా ప్రైవేట్ నుండి వచ్చేటువంటి వాళ్ళు కూడా ఉపాధ్యాయులు అయితే ఉపాధ్యాయుల యొక్క సమస్యలను ఏకరువు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్. కరస్పాండెంట్లు లేదా వాటి యజమానులు లేదా డబ్బున్నటువంటి వాళ్ళు మాత్రమే మళ్ళీ శాసన మండలికి పోవడం అనేటువంటిది జరుగుతా ఉంది. ఎస్. దీన్ని ఓకే. కూడా ఉపాధ్యాయులు బ్రేక్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే. కాబట్టి సరైనటువంటి నిర్ణయం తీసుకొని సరైనటువంటి వ్యక్తికి ఓటు వేసినప్పుడు మాత్రమే, శర్మ గారు చాలా చక్కగా చెప్పారు, వాసనలు అని, సువాసనలు అని, ఇటువంటి రుచి కోసము ఆశపడేటువంటి ఏదైతే వర్గం ఉంటుందో ఆ వర్గము మేలుకొనంత వరకు ఈ వ్యవస్థ ఇట్లాగే ఉంటది అనేటువంటిది మనం చూడొచ్చు. రైట్. డానియల్ గారు, మరొకసారి మీ వద్దకు వస్తాను. అప్పటి వరకు మనకు ఒకసారి కేఎస్ నందు గారి దగ్గరికి వెళ్దాం. కేఎస్ నందు PTWA అధ్యక్షులైనటువంటి నందు గారు ఇప్పుడు